దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నేను ఈరోజు ప్రార్థన కూడికకు రాలేనేమో అనుకున్నాను, రాకూడదని కూడా అనుకున్నాను. ఎందుకంటే నేను కూర్చోలేకపోతున్నాను. నిన్నట్టుంటి ఈరోజు కూడా ఎక్కువ సమయం నేను పడుకుంటూనే ఉన్నాను. నాకున్న బలహీనతను బట్టి ఎందుకో దేవుడు మరలా ఇక్కడికి తీసుకొని వచ్చాడు. దేవుని తన ఉన్నతమైన కృపలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం విందాం. కొంచెం ఓపిక కలిగి జాగ్రత్తగా దేవుని మాటలు నేర్చుకుందాం. నా కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఇంకా ప్రార్థనలు చేయాలి. మీరు దేవుడు తన ఉన్నతమైనటువంటి కృపలో బలపరుచుకొని భద్రపరుచుకొని ప్రభు నడిపించునుగాక. కొంచెం బిగ్గరగా చెబుదాం, ఆమేన్ ఆమేన్. ఒక చిన్న మాటను, చాలా తక్కువగా చిన్న మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ నేను ఇప్పుడు చెప్పే మాట మీకు అర్థం కాకపోతే యూట్యూబ్లో ఉంటుంది, మరలా మీరు వినొచ్చు. అంటే మీకు చెప్పలేదు, వినొచ్చు మీరు. యేసయ్య నామములో మీ అందరికీ శుభం కలుగును గాక. ఆమేన్. లూకాసు వార్త 12వ అధ్యాయము నేను చదువుతున్న ఆ మాటను 42వ వాక్యంలో మీరు గమనించాలి. యజమానుడు తన ఇంటివారి మీద నియమించున్నట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే 39వ వాక్యం 38వ వాక్యాన్ని కూడా మీరు చదవండి. 38, 39 వాక్యాలు. 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యులు. దొంగ ఏ గడియన వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీడని తెలుసుకొనుడి. 40వ వాక్యాన్ని కూడా మీరు చదివితే, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధంగా ఉండండి. ఎప్పుడు వస్తాడంటేనా 2వ జామున రావచ్చు, 3వ జామున రావచ్చు. ఇప్పుడు 2వ జామున 3వ జామున అంటే ఒక టైం ఉంటుంది. ఎప్పుడు వస్తావు? మొదటి పూట వస్తానులే, లేకుంటే 2వ పూట వస్తానులే, ఉదయం వస్తానులే, సాయంత్రం వస్తానులే అని ఒక టైం. ఎప్పుడు వస్తానో తెలియదు, వస్తాను. అదే అప్పుడు ఏమవుతాము అని అంటే రెడీగా ఉంటాం. అలాగే యేసు ప్రభు చెప్తున్నాడు. పేతురు అడిగినప్పుడు మొదటి పూట రావచ్చు, 2వ పూట రావచ్చు, మొదటి జామున రావచ్చు, 2వ జామున రావచ్చు. అసలు ఎప్పుడు వస్తానో కూడా తెలియదు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఏ దాసుడు మెలకువగా కలిగి జాగ్రత్తగా సిద్ధపడి ఉంటాడో అతడు ధన్యులు. చూడండి, ఒకరు అనట్లేదు అక్కడ 38వ వాక్యములో. ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు, మెలకువగా ఉండగలిగినటువంటి దాసులు ధన్యులు. మెలకువగా ఉన్నటువంటి దాసులు ధన్యులు. ఎందుకంటే దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయడని
తెలుసుకొనండి. ఇప్పుడు మన ఏరియాలో బాగా దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయి అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? తాళం వేయకుండా వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పడేసి మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తామా? ప్రవర్తించం. దొంగ వస్తాడు అని అంటే ఆఖరికి సచ్చుపడ్డ ఏమిటండి, తుప్పట్టిపోయి బెజ్జాలు పట్ట గ్లాసు కూడా ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకొని తాళం వేసుకొని ఇంటిని అంతటిని పకడ్బందీగా కంచె వేసి మళ్ళీ బయట ఒక తాళం, లోపల ఒక తాళం, బీరువాకు ఒక తాళం, ఎన్ని తాళాలు ఏమిటండి? ఇంటిని కాపాడడానికి కంచె ఉంటుంది, ఇంటిలో వస్తువులు కాపాడడానికి తలుపుకు తాళం ఉంటుంది, విలువైనటువంటి వస్తువులు కాపాడడానికి ఏమిటండి ఆ బీరువాకు తాళం, మరలా లోపల భద్రంగా దాచుకోవడానికి లాకర్ తాళం. ఎన్ని తాళాలున్నా దొంగ మాత్రము నువ్వు సిద్ధంగా ఉండకపోతే నీ ఇంటిని ఏం చేస్తాడంటే అతను దోచుకొని కన్నం వేసి అంటే దోచుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే దొంగ అవండి, హలో అమ్మా, నేను ఈరోజు మీ ఇంటికి దొంగతనానికి వస్తాను, మీరు కాస్త భీమవరం ఐమాక్స్ థియేటర్లోకి వెళ్ళి కొంచెం షాపింగ్ చేసుకొని రండి అని మీకు టికెట్లు ఇచ్చి పంపుతాడా? లేకుంటే పలానా చోట జాతర జరుగుతుంది, వెళ్ళి ఎంజాయ్ చేసి రండి అని చెప్పి పంపుతాడా? పంపడు. ఎప్పుడొస్తాడో తెలియదు, చెప్పి రాడు. అలాగనే యేసుక్రీస్తు రాకడ కూడా ఉంది. అందుకే ఆయన మనము వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు 42వ వాక్యములో తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఇప్పుడు నేను చెప్పాలనుకున్న నా దేవుని యొక్క చిన్న సందేశం ఏమిటి అని అంటే, నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుని వలె నీ ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి యాత్రలను ముందు కొనసాగించబడాలి. ఇంటి మీద ఏమిటి ఆ ఇండ్లు? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదవగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదివితే, అయితే కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును చివరి వరకు స్థిరముగా చేపడితే మనమే ఆయన ఇండ్లు. ఎవరంటే అండి? మనమే ఆయన ఇండ్లు. ఈ ఇంట్లో ఎన్ని విధాలైనటువంటివి ఉన్నాయో తెలుసా అండి? ఘోరమైన వ్యాధి కలిగించే హృదయం ఉందా లేదా? ఏమిటండి? కళ్ళున్నాయి. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తా. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై, ఎందుకు వచ్చింది మరణం ఇక్కడ? దురాశ. ఆశ ఎందుకు కలిగింది? చూసేదాన్ని బట్టి, అబ్బా ఈ ఫోన్ బాగుంది, నాకుంటే బాగుంటుందని మనం అరిసెలకు పాకం పెడితే ముదిరిపోతుంది చూడండి. ముదిరిపోయినప్పుడు పనికి రాకుండా ఎట్టపోతుంది. దాన్ని చూసి కావాలని ఏదో ఒక రకంగా ఆశ ఏమిటండి? దురాశగా మారి దాన్ని దొంగతనం చేసేటట్లుగా చేస్తుంది, దాన్ని అపహరించేటట్లుగా చేస్తుంది. చూసిందేంటి? కన్ను. లోపల హృదయంలో అది పాచిలాగా, అది నాచిలాగా పేరుకొని పోయింది. అది ఏమైపోయింది అని అంటే, చూసింది కన్నైనా, పుట్టింది హృదయంలోనైనా, చేయాలనిపించింది, చేసింది. దానివలన మనకు మరణం సంభవించింది. అందుకే నీ ఇంట్లో కళ్ళు, నాలుక, పెదవులు, చెవులు, ఆలోచనలు, కాళ్ళు, చేతులు ఇలా మనము మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు
పలు విధాలైనటువంటి అవయవాలు నిన్ను పాపములోనికి తీసుకుని వెళ్ళి పడవేయకుండానట్లుగా నీ దేహం అనే ఇంటిని మనమే ఆయన ఇండ్లు. ఈ ఇంటిని ఏం చేయాలి? ఒక మంచి గృహ నిర్వాహకుడిలాగా, నమ్మకమైనటువంటి బుద్ధిగల గృహ నిర్వాహకుని వలె, నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుని వలె నీ దేహమును జాగ్రత్తగా భద్రముగా కాపాడుకొని ఈ దేహం ఇచ్చి, అందుకే మోషేను గురించి అక్కడ 1వ అధ్యాయము 3వ అధ్యాయంలో 1, 2, 3 వాక్యాలలో మోషేను గురించి దేవుని ఇళ్ళంతటిలో నమ్మకమైన వాడు. యేసు ప్రభుని గురించి కూడా చెప్తాడు, ఆయన కూడా తన ఇళ్ళంతటిలో నమ్మకమైనటువంటి వాడు. మనము కూడా అంతటి నమ్మకమైనటువంటి వారి వలె ఒక్కొక్కసారి మనం ఏం చేస్తుంటాము అంటే, దేవుని ప్రియులారా, వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం కూడా ఏమిటండి, నక్క పులిని చూసి వాత పెట్టుకున్నట్టుగా మనం కూడా వాతలు పెట్టుకుంటాం. వాతలు పెట్టుకుంటే కాలిపోయి చీంబట్టేసేసి చచ్చిపోతాము తప్ప ఆ యొక్క ఏమిటండి మచ్చలు రావు మనకు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం వాతలు పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. మనము ప్రభువుకి నమ్మకమైనటువంటి, యథార్థమైనటువంటి, భక్తి కలిగినటువంటి దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆత్మీయ జీవితాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి స్థితిని కాపాడుకొని ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుని వలె. గృహ నిర్వాహకుడు ఎవరు? నీవే. నీ గృహమేది? నీ దేహమే నీ గృహం. మనమే ఆ ఇంట్లో అన్నాడు కదా. మనం అంటే ఎవరు? నేనే. నీ గృహం విషయంలో నమ్మకంగా ఉండాలి, నీ కుటుంబం విషయంలో నమ్మకంగా ఉండాలి. అలాగే దేవుడు నీకు ఇచ్చిన ఈ సంఘం అనే పరిచర్యలో కూడా నమ్మకంగా ఉండాలి. గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలి? ఒక 4 మాటలు, ఎక్కువసేపు కాదు, చాలా టూకీగా నేను మీకు చెప్పి కొన్ని విషయాల కోసం మనం ప్రార్థన చేసుకుందాం. ఇది సేవకుల కూడికలో చెప్పాను. నా యూట్యూబ్ ఛానల్లో, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి, ఇంకొకసారి వినండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇట్లాంటి ఉన్నతమైనటువంటి ఉపదేశాలు ఆ చర్చిలో విన్నాం కదా, అంత అవసరమా మాకు అనుకొని మీరు నీరసంగా ఉంటారు. ఇంకా లోతైనటువంటి విషయాలు అక్కడ మీరు వినగలుగుతారు. గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి, కాపాడుకోగలగాలి. దొంగ ఎప్పుడొస్తాడో తెలియదు. దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి ఈ కాలనీలో, ఈ ఊరిలో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి అంటే నా ఇంట్లో కూడా విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి. దొంగతనం చేసేవాడు ఏం తెలుసుకోకుండా ఇంట్లో చొరబడతాడా? మాట్లాడట్లేదు మీరు. అసలు ఏం తెలుసుకోకుండా ఇంట్లో చొరబడతాడా? అడుక్కొని తినేవాడిని ఇంట్లో చొరబడతాడా? ఎవరింట్లో చొరబడతాడు? ఎవరింట్లో విలువైనటువంటి వస్తువులు ఉంటాయో, ఎవరింట్లో విలువైనటువంటి వస్తువులు ఉండగలుగుతాయో వాళ్ళ ఇంట్లో చొరబడతాడు. మన ఇంట్లో, ఈ దేహం అనే ఇంట్లో పరిశుద్ధాత్మ, ఆత్మీయ స్థితి, ఆత్మ సంబంధమైనటువంటి స్థితి కలిగి ప్రార్థన, వాక్యం, పరిశుద్ధాత్మ నింపుదల, ఆత్మవరములు, కృపావరములు మనము కలిగి మనము నివసిస్తూ ఉన్నాము. సాతానుడు ఏ విధము చేతనైనా దొంగిలించకుండా వాడు దొంగతనానికి, నాశనానికి, నరహత్య చేయడానికి వస్తాడు గనక ఆ దొంగ కన్నము వేయకుండా, విలువైనటువంటి వస్తువులు దోచుకోకుండా, యెరూషలేము నుండి యెరికోకు దిగి వస్తున్న వాడిని బట్టలు దోచుకొని వాడిని కొట్టి కొరప్రాణముతో విడిచిపెట్టాడు. వాడు దోచుకోకుండా నువ్వు సిద్ధపడి రేపు రాకడకు ఆయుక్తపరచబడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. నువ్వు ఒక గృహ నిర్వాహకుడు. నీ ఇంటికి
నీ ఇంటికి, నీ దేహమునకు, నీ దేహమనే ఇంటికి గృహ నిర్వాహకుడవు. అలాగనే నీ ఇంటికి గృహ నిర్వాహకుడవు. అట్లాగనే సంఘానికి వస్తే ఒక గృహ నిర్వాహకుని వలె బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మనము నిలిచి ముందుకు కొనసాగించబడవలసిన వారమై ఉన్నాము. గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలి? ఒక 4 మాటలు మీకు అలా చూపించి నేను ముగిస్తాను. చూడండి, మీరు చదవండి. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదివితే, ఎలా ఉండాలంటే అండి, తర్వాత చాలా విషయాలు ఉన్నాయి అక్కడ మనం చదువుకుంటూ వెళ్తే. పౌలు గారు తీతుకు పత్రిక రాస్తూ, తీతు అధ్యక్షుడు అంటే అధికారి. ఇప్పుడు నీ దేహానికి ఎవరు అధికారి? నీవే అధ్యక్షుడవు. లేదా ఈ సంఘములో ఏదైనా బాధ్యత, ఇప్పుడు ఈ సంఘం మీద నీకు ఒక బాధ్యత, భారం ఉందా లేదా? మాట్లాడట్లేదమ్మా, ఉందా లేదా? ఉంది. నీ ఇంటి మీద నీకు బాధ్యత ఉందా లేదా? అంటే ఎవరు నువ్వు? అధ్యక్షుడవు. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తివి. అధ్యక్షుడు అని అంటే పదవిచ్చి రెవరెండు డాక్టర్ బిడుదు పెట్టి నీకు దండేసి సన్మానాలు చేయడం అది కాదు. అధ్యక్షుడు అని అంటే బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అని, బాధ్యత భారము కలిగినటువంటి వ్యక్తి అని. అధ్యక్షుడు ఎలా ఉండాలి అని అంటే నిందారహితుడై ఉండాలి. అధ్యక్షుడు ఎలా ఉండాలి? గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలి? చూడండి, ఆ మాటను మరలా చదివితే, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె. గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలి? నిందారహితుడై ఉండాలి. తర్వాత కూడా మీరు చదువుకుంటారంటే ఒకసారి చూద్దాం. స్వేచ్ఛాపరుడును, ముక్కోపి, మద్యపానీయు, కొట్టువాడును, దుర్లాభమును అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడునై ఉండి హితబోధ, మంచి బోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాటను ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశములను అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేత పట్టుకొను వాని వలె ఉండవలెను. ఇన్ని క్వాలిఫికేషన్ ఉన్నాయి అధ్యక్షుడికి. అదే గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలి అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, గృహ నిర్వాహకుడు ఉండవలసినటువంటి అనుభవం ఏమిటంటే నిందారహితుడు. నింద మోపని. ఒక గొప్ప దైవజనుడు చెప్తాడు, నేను తెల్లబట్టలు వేసుకొని వేరే ఊరికి వెళ్ళి ఎంత గొప్ప ప్రసంగాన్నైనా చేయొచ్చు. అయితే నా సాక్ష్యము ఎక్కడి నుండి బయటికి రావాలి అని అంటే, నా ఇంట్లో నుండే బయటికి రావాలి. నా భార్య నా గురించి గొప్ప సాక్ష్యం చెప్పాలి, నా పిల్లలు నా గురించి మంచి సాక్ష్యాన్ని చెప్పాలి. నా ఇంట్లో నుండే నా సాక్ష్యం బయలుదేరాలి అంటాడు. ఇంట్లోనే ఒక సరైన సాక్ష్యం. అంతెందుకు, నీ మనస్సాక్షి నిన్ను గద్దించకూడదు. పాట పాడతాం మనం. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనస్సాక్షి శుద్ధి చేయబడకుండా మనం ఎంత భక్తి చేసినా ఏం ప్రయోజనం? పాత్ర కడగకుండా దాంట్లో ఎన్ని విలువైన పదార్థాలు పెడితే ఏం ప్రయోజనం? పులిసిపోతుంది, కంపు కొడుతుంది, పాడైపోతుంది. అట్లాగనే శుద్ధీకరణ లేని, ఒక నింద మోపబడని, ఒక నిందారహితుడిగా జీవించే ఒక ఆత్మీయ యాత్రను
ఒక ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితిని. ఒక ఆయన చెప్తా ఉన్నాడు, ఈ కాలంలోనంట మంచోడిగా బ్రతికేవాడికి కాలం లేదంటున్నాడు. మంచోడిగా బ్రతికేవాడికి లోకంలో కాలం లేదంట. లోకంలో ఒకవేళ కాలము లేకపోవచ్చు, కానీ పరలోకంలో అతనికి నిత్యత్వము యుగయుగాలు నిలిచి ఉండే అనుభవం ఉంది. అనుభవం ఉంది. ఇప్పుడు జనాలు కూడా నమ్మక ద్రోహులను, దొంగలను, దోచుకునే వారిని, కసాయి వారిని గొర్రె నమ్మినట్టుగా నమ్ముతుంది అని చెప్తాడు ఆయన. మనము 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 దేవునికి నిందారహితుడిగా, అంటే మనలను ఎవరు బాగా గమనించండి, మనకు నచ్చనోళ్ళు అసలు యేసు ప్రభునే నింద మోపి ఈ రోజు వరకు కూడా యేసు ప్రభు దేవుడుగాడని ఎదురాడి పోరాడే వాళ్ళు ఎంతోమంది లేకపోలేదు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యపు లేఖనాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే, గుర్తుపడితే, మనము నింద మోపబడని, అంటే దేవుడు మన మీద నింద మోపకూడదు, మన మనస్సాక్షి మన మీద నింద మోపకూడదు. నిందారహితులుగా మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఒక మంచి గృహ నిర్వాహకుని వలె మన ఆత్మీయతను కట్టుకొని ముందుకు కొనసాగించబడుదుము గాక. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతాం. దానియేలును తీసుకొని వెళ్ళి సింహాల బోన్లో పడేశారు. దానియేలు అంటాడు, రాజు పొద్దున్నే వచ్చి జీవము కలిగిన దేవుని జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తూ ఉన్నటువంటి దానియేలు, నువ్వు ఇంకా బ్రతికున్నావా? అయ్యా, రాజు చిరంజీవి అగునగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని గనుక, భయభక్తులు కలిగినటువంటి వాడిని గనక ఒక దూతను పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా నన్ను కాపాడే. ఒకవేళ నీ దృష్టికి ఏదైనా నేను చేసి ఉంటే చెప్పు అంటాడు. నీ దృష్టికి ఏదైనా చేసి ఉంటే, అక్కడ ఒక మంచి మాటను ఉపయోగిస్తాడు. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని గనుకనే అందరూ నన్ను చంపాలనుకున్నా, అందరూ నన్ను పాడు చేయాలనుకున్నా, అందరూ నన్ను పతనం చేయాలనుకున్నా, అందరూ నన్ను తొక్కేయాలనుకున్నా, అందరూ నన్ను వెనకొండి గోతులు తవ్వాలనుకున్నా, నా దేవుడు నన్ను మాత్రము రక్షించాడు. సింహము నన్ను ముట్టలేదు, నేను కాపాడబడ్డాను. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని, దోషము మోపబడని. ఆస్తులు సంపాదించుకోకపోయినా పర్వాలేదు, అంతస్తులు సంపాదించుకోకపోయినా పర్వాలేదు, దేవుడు మన మీద దోషము మోపకుండునట్లుగా ఒక విలువైనటువంటి భక్తి మనము కలిగి మన ఆధ్యాత్మికమైనటువంటి మనుగడను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. గృహ నిర్వాహకుడు నిందారహితుడై ఉండాలి. 2వ విషయాన్ని మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యము. గృహ నిర్వాహకులలో ప్రతివాడును అవశ్యము. గృహ నిర్వాహకులలో ఎవరండి? గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. ఖచ్చితంగా ఉండాలి. గృహ నిర్వాహకుడు అంటే నమ్మకస్తుడు. ఇప్పుడు తాళం ఇస్తున్నామంటే పక్కింటోడికి కానీ ఎదిరింటోడికి కానీ తాళం ఇస్తున్నామంటే అర్థం ఏమిటి అమ్మా? నమ్మకమైనటువంటి వాడు, ఇతడు నా ఇంటిని కాపాడగలుగుతాడు అనే కదా, అవునా కాదు? మనం తాళం ఇచ్చాము అని అంటే నమ్మకమైనటువంటి వాళ్ళనే ఇస్తాం. అలాగనే దేవుడు, పౌలు గారు ఒక మంచి సాక్ష్యం చెప్తాడు. నేను నమ్మకమైనటువంటి వాడిని కాకపోయినను ఈ పరిచర్యకు దేవుడు నన్ను నమ్మి ఇచ్చాడు. నన్ను నమ్మి ఇచ్చాడు ఈ పరిచర్యను.
అలాగే మనం ఎవరము అని అంటే దేవుని బిడ్డలారా నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. గృహ నిర్వాహకుడికి ఉండే లక్షణం ఏమిటి అని అంటే నమ్మకమైనటువంటి వాడు. ఇతడు అపనమ్మకస్తుడు కాదు, ఇతడు నమ్మకమైనటువంటి వ్యక్తి. నమ్మకంగా ఇతడు ఉంటాడు అని ఒక నమ్మకమైనటువంటి వానిలాగా మన ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితిని మనము కట్టుకొని ముందుకు కొనసాగించబడవలసినటువంటి వారమై ఉన్నాము. ఎంతవరకు నమ్మకము అని అంటే ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయము 9-10 వాక్యాలు మనం చదివినప్పుడు, మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. ఎంతవరకు అండి? ఆ కింద ఫుట్నోట్లో ఉంటుంది, మరణం వరకు అన్నప్పుడు ప్రాణాపాయము మీదికి వచ్చినను. ఎట్లాగండి? ప్రాణం మీదికి వచ్చినను మనం ఎలాగుండాలి? నమ్మకంగా ఉండాలి. మనము అపనమ్మకస్తులుగా ఉండకూడదు. నమ్మకమైనటువంటి మంచి దాసుడా, ఈ కొంచెములో, ఎంతలో అండి? లూకాసు వార్తలో చదువుతాం, మిక్కిలి కొంచెములో కాదు, మిక్కిలి కొంచెములో. ఇప్పుడు కొంచెం అంటే ఇంత, మిక్కిలి కొంచెం అంటే ఈ కొంతలోనే ఇంకొంత. నమ్మకమైన మంచి దాసుడా, దేవుడు మనలను పిలవాలి, మనలను చెప్పాలి, ఇతడు నమ్మకమైనటువంటి వాడండి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మకమైనటువంటి వాడు అబ్రహాము. ఏంటి నమ్మకం అంటే? దేవుణ్ణి నమ్మడంలోనే ఒక నమ్మకం ఉంది. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏంటి? దెబ్బలాడుకోవడాలు, కేసులు పెట్టుకోవడాలు, పోట్లాడుకోవడాలు, నీ అంతు చూస్తాను, నీ కథ తేలుస్తాను. ఇందాక మనం చదివాం కదండి, అధ్యక్షుడైనటువంటి వాడికి ముక్కు మీద ఉందంట కోపం, ఉండకూడదంట. అది ఎక్కడుందంట? ముక్కోపి అని తీతు పత్రికలు చదివామా? ఎన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయో చూడండి. మనం నమ్మకమైనటువంటి వారు. దేవుడు మనలను నమ్మి ఈ పరిచర్యను, ఈ ఆత్మీయతను, ఈ ఆత్మ సంబంధమైన జీవితాన్ని దేవుడు మనకు అప్పగించాడు. అప్పగించినోడు లెక్క అడిగేసరికి తలదించుకుంటే ఏం ప్రయోజనం? కాళ్ళు చేతులు కట్టి వెలుపటి కొట్లు పడేస్తాడు కదా. అప్పగించిన వాడు లెక్క అడిగే ఆ సమయానికి నీవు మాట్లాడే వ్యర్థమైనటువంటి మాటను కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఎందుకు మాట్లాడావు? ఎందుకో తెలుసా? మాట క్రియేట్ చేస్తాయి. అందుకే ఎప్పుడు నా కర్మ అనకూడదు. ఎప్పుడు నా బతికింతే అనకూడదు. అది సృష్టిస్తుంది. సృష్టి అంతా దేనివలన కలిగింది? చెప్పరేంటండి? మాట వల్లనే. అర్థమవుతుంది అండి? పనికి మాలినోడాడు, ఎదవవాడు, ఆడవాళ్ళు కూడా ఈ మాటలు ఉపయోగిస్తూ ఉంటారు. జాగ్రత్త. దేవుడు వెక్కిరించబడ్డు. నీ నోటి మాటే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోకుండా నిన్ను బలహీనపరుస్తుందేమో ఒక్కసారి చూసుకో జాగ్రత్తగా. దేవుని బిడ్డ, నీ మాట దేవుడు మెచ్చేటట్లుగా ఉండాలి. దయగల మాటలు మాట్లాడే వారి ప్రార్థనలను దేవుడు ఇట్లా చెవియొగ్గి ఆలకిస్తాడట సామెతల గ్రంథంలో. పనికిమాలిన మాటలు మాట్లాడిన వాళ్ళు కాదు. మాటల విషయంలో, ప్రతి విషయంలో మనము నమ్మకమైనటువంటి వారిగా ప్రభు సన్నిధిలో జీవిస్తూ మన ఆత్మీయతను మనము కట్టుకొని ప్రభు కొరకు జీవించవలసిన వారమై ఉన్నాము. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకొక మాటను కూడా మీరు వినాలి. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుదాం.
అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనినని వాని యజమానుడు వాని మెచ్చు. ఇదేంటిది? మీకేమన్నా అర్థమైందా? అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నాడని యజమానుడు మెచ్చుకున్నాడు. ఇది కాస్త మైనస్లో ఉంటుంది ఈ మాట. దాన్ని కాస్త మనం ప్లస్గా తీసుకుంటే అన్యాయము చేసే ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా ప్రవర్తించాడు. ఇప్పుడు గృహ నిర్వాహకుడికి ఉండవలసినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే, ప్రాముఖ్యమైనటువంటి స్వభావం ఏమిటంటే యుక్తిగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? కుయుక్తిగా కాదు. అందుకే యేసుప్రభు చెప్తాడు తన శిష్యుల్ని చూసి, తోడేళ్ల మధ్యకు పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. ఈ తోడేళ్ల మధ్యలో మీరు ఎలా ఉండాలంటే పావురము వలె నిష్కపటులను, పాముల వలె వివేకులనై ఉండాలి. యుక్తి, కుయుక్తి కాదండి. యుక్తి వేరు, కుయుక్తి వేరు. కుయుక్తి అంటే ఏంటో తెలుసా అండి? కుయుక్తి అంటే నిజముతో ప్రారంభించబడి మధ్యలో బాగా మజ్జిగ జిలికిచ్చినట్లుగా కల్తీ జరిగి ముగింపు అబద్ధముతో ముగించబడుతుంది. అది కుయుక్తి. యుక్తి అన్నటువంటిది అర్థమేమిటంటే జ్ఞానము కలిగి, ఏం కలిగి? బుద్ధి కలిగి, జ్ఞానము కలిగి. బుద్ధి కలిగిన కన్యకలను గురించి మనము వింటాం. వాళ్ళు నూనె అయిపోయింది మాకు కూడా కొంచెం పెట్టు, మేము కూడా వచ్చేస్తామంటే చూడండి ఎంత చక్కగా సమాధానం ఇచ్చారో. పనికిమాల మాటలన్నీ, సొల్లు కబుర్లన్నీ చెప్పకుండా బుద్ధి ఉందా లేదా నీకు, ఏం చేసావు, తిని పడుకోకపోతే. బుద్ధి కలిగిన వాళ్ళు తక్కువ మాట్లాడతారు, అవసరమైనంత మట్టుకే మాట్లాడతారు. పని పాట లేదు నీకు, తిని తిరగకపోతే, సినిమాలు షికార్లు సీరియళ్ళు చూడకపోతే ఆ నూనె సంపాదించుకోవచ్చు కదా అనకుండా, ఇది మీకు మాకు చాలదు, మీరు వెళ్ళి అమ్మే వాళ్ళ దగ్గర కొనుక్కోండి అని చెప్పి ఇల్లు వెళ్ళిపోయారు. అర్థమవుతుందండి? జ్ఞానం, బుద్ధి, వివేకం. యుక్తిగా ప్రవర్తించాలి. యుక్తిగా ప్రవర్తించాలి. యుక్తి లేకపోతే మనం ఈ భూమి మీద బ్రతకలేము. అర్థమవుతుందని ప్రతీది నమ్మేసి, ప్రతీది వినేసి, అన్నీ ఒకటేలే అనుకుంటే మనం ఎప్పుడో ఒకసారి నష్టపోతాము. దానికి మూల్యాన్ని ఖచ్చితంగా చెల్లించవలసినటువంటి పరిస్థితి ఏర్పరచబడతాయి. అందుకే ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది ఉపయోగకరమైనదో, ఏది ఉపయోగకరము కానిదేదో. అందుకే ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయంలో చెప్తాడు, నా సన్నిధిలో మీరు నివసించున్నట్లుగా ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో మీరు గుర్తుపట్టాలి. చక్కగా జాగ్రత్తగా మీరు గుర్తుపట్టగలగాలి. ఏవి మంచివో, ఏవి మంచివి కాదో, ఏవి ఉపయోగమైనవో, ఏవి ఉపయోగం కానివో, ఏవి ఘనమైనవో, ఏవి నీచమైనవో మీరు జాగ్రత్తగా గుర్తుపట్టగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా నడుచుకోవాలంటండి? యుక్తిగా నడుచుకోవాలి. యుక్తి లేకపోతే, కుయుక్తితో కాదండి, యుక్తి కలిగి మనం నడిపించబడాలి. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వాక్యంలో యుక్తిగా మనకు ఎలాగూ ప్రార్థన చేయవలెనో తెలియదు కాబట్టి, యుక్తిగా మనకు ఎలాగ ప్రార్థన చేయాలో తెలియదు గనక పరిశుద్ధాత్ముడు ఉచ్చరింపనాశక్యము కాని మూలుగులతో ప్రార్థనలో కూడా యుక్తి ఉండాలి. అడిగే విషయంలో కూడా యుక్తి ఉండాలి. మీరు గమనించారో లేదో, కొంతమంది మాట్లాడుతూ ఉండగానే అర్థమవుతుందండి, ఏదన్నా అవసరం వచ్చి వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకు మనం మెల్ట్ అయిపోతాం. చూడండి ఎంత యుక్తిగా మాట్లాడే విషయంలో. అలాగనే మనం ప్రార్థనలో యుక్తిగా ప్రార్థన చేసే ఒక అనుభవం మనం కలిగి జీవించాలంటే పరిశుద్ధాత్ముడు మనకు ప్రార్థనను నేర్పిస్తాడు.
దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలంటే ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఎలా ఉండాలంటే గృహ నిర్వాహకుడు మొదట నిందారహితుడు, నింద మోపబడని, నింద వేయబడని. లోకంలో అనేకులు నిందలు వేస్తారనుకోండి. దేవుడు వాక్యం నీ మనస్సాక్షి నీ మీద నింద వేయని ఒక మంచి భక్తిని కలిగి, మంచి మనస్సాక్షి కలిగి మనం నడిపించబడాలి. రెండవది నమ్మకమైన వాడిగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి ప్రతి విషయంలో. కొంచెములో కాదు, మిక్కిలి కొంచెములో మరణము వరకు. ఎంతవరకు సార్? అమ్మా ఎంతవరకు? మరణము వరకు నమ్మకంగా మనము జీవించాలి. మన ఆత్మీయతను, ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుకోవాలి. మూడవది గృహ నిర్వాహకుడికి ఉండవలసినటువంటి లక్షణం ఏమిటంటే యుక్తిగా. ఎట్లాగండి? యుక్తిగా. యుక్తిగా చాలా జాగ్రత్త కలిగి మన ఆత్మీయతలో, ఆత్మ సంబంధమైన స్థితిలో మనము యుక్తి కలిగి నడిపించబడాలి, యుక్తిగా కొనసాగించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాటను కూడా చదివించి నేను ముగిస్తాను. మీరు చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వాక్యం. చూడండి, అక్కడ గృహ నిర్వాహకుడికి ఉండే మరొక లక్షణాన్ని చెప్తూ ఉన్నారు, మరొక లక్షణాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏమిటి అంటే గృహ నిర్వాహకుడు దేవుని మర్మమును ఎరిగి ఉండాలి. ఏమెరిగి ఉండాలండి అంటే దేవుని సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరూ ఏమై ఉండాలి? ఇట్లా సేవకుడు నిలబడి బోధిస్తూ ఉంటే, సేవకుడు నిలబడి మాట్లాడుతూ ఉంటే ప్రతి గూఢమైనటువంటి సంగతిని, ప్రతి గూఢమైనటువంటి అంశమును చాలా చక్కగా, తేటగా, స్పష్టముగా ఎరగాలి, గుర్తుపట్టాలి, లేఖనాలను జాగ్రత్తగా గమనించాలి. మరలా ఒకసారి చదవండి ఆ మాటను. దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమని. గృహ నిర్వాహకుడికి ఉండే లక్షణం ఏమిటంటే దేవుని మర్మమును ఎరగాలి. ఇది ఎందుకు జరుగుతుంది అర్థమైంది? కొంతమందికి ఏదన్నా జరిగిందనుకో, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఎందుకు జరుగుతుంది, నాకెందుకు వచ్చింది, నాకెందుకు కలుగుతుంది, నాకే ఎందుకు అని చెప్పేసి సతమతమైపోతూ ఉంటారు, తడబడుతూ ఉంటారు. ఎరగాలి దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క మర్మమును కూడా మనము గుర్తెరగాలి, గమనించగలగాలి. రాజుకు కళ వచ్చిందండి. కళ ఎవరికి వచ్చింది? రాజుకు వచ్చింది. బిత్తరపోయి లేచాడు, ముచ్చమటలు పట్టాయి, కంగారు పడుతున్నాడు. ఎప్పుడు తెల్లాడుతుంది. తెల్లవారిన తర్వాత జ్ఞానులను, శకునగాండ్లను, మంత్రగాండ్లను అందరిని పిలిపించుకున్నాడు. పిలిపించుకొని, అబ్బాయి రాత్రి నాకు కళ వచ్చింది, ఆ కళ చెప్పండి మీరు అని అంటే, అయ్యా ఏం కళ వచ్చిందో చెప్పండి, దాని భావాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒరేయ్ కళ మర్చిపోయాను, ఇప్పుడు మీరు కళ భావాన్ని కూడా చెప్పాలని. ఇంకేముంది, అదెట్టవుతుంది అయ్యా, నువ్వు ఏదో మమ్మల్ని ఏదో చేయడానికి అయ్యా నువ్వు మమ్మల్ని చంపడానికే ఉన్నావయ్యా. లేని ఆలోచన ఇచ్చినట్టు. ఎవడు చెప్పలేదనుకో, ఈ బబులోను దేశంలో ఉన్న జ్ఞానులందరినీ చంపేస్తానని. ఈ వార్త దానియేలుకు వినబడింది. దానియేలు కూడా జ్ఞానులలో ఒక్కడే కదా. రాజు యొక్క బాడీ గార్డ్ దగ్గరికి వెళ్ళి, దేహ సంరక్షకుడి దగ్గరికి వెళ్ళి, ఒకసారి ఇట్లా మాట్లాడతాను, నాకు ఒకరోజు గడువు ఇవ్వండి, నేను దేవుడిని దగ్గర అడిగి ఆ మర్మం ఏంటో తెలుసుకొని చెప్తాను, ఒకరోజు టైం ఇవ్వండి, రాజుగారిని కొంచెం కంగారు పడద్దని చెప్పండి.
అని అక్కడ పర్మిషన్ తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినంటే మూటముళ్ళే సర్దుకొని, అంటే యుక్తిగా నడుచుకోవాలి కదా, మూటముళ్ళే సర్దుకొని వెళ్ళిపోలా. తన స్నేహితుల్ని పిలుచుకున్నాడు. తన స్నేహితుల్ని, తోటి విశ్వాసులను అనుకోండి, తన స్నేహితుల్ని పిలుచుకుని, ఇదిగో ఈ బబులోను దేశంలో జ్ఞానులందరినీ చంపాలని రాజు తీర్మానం చేసుకున్నాడు. మీరు ఉన్నారు, నేను ఉన్నాను, అందరం చచ్చిపోతాం. రాజు కోపం వస్తే మామూలుగా ఉండదు. మరి ఏం చేద్దాం? ఏం లేదు, ఈ రాత్రంతా మనం ప్రార్థించేద్దాం. కళను, కళభావాన్ని నలుగురిలో ఎవరికొకరికి చెప్తాడు దేవుడు. నలుగురికి చెప్పాలన్న ఆలోచన అవసరం లేదు, ఒకరికి చెప్తే చాలు. జ్ఞానులందరూ బ్రతుకుతారు అక్కడ. రండి ప్రార్థన చేద్దాం రండి అని చెప్పి అందరూ ఆ రాత్రంతా ప్రార్థన చేస్తే ఆ కళను, ఆ కళభావాన్ని దేవుడు, ఆ మర్మమును దానియేలుకు తెలియజెప్పాడు దేవుడు. తెల్లవారిన తర్వాత సభలోనికి వెళ్ళి, రాజా నీకు వచ్చిన కళ ఇది, నీకు ఒక బ్రహ్మాండమైన విగ్రహం కనబడింది. తల బంగారు, భుజాలు రొమ్ములు ఇత్తడి, ఓదరము, తొడలు, కాళ్ళు, మోకాళ్ళు, వేళ్ళు, ఇవన్నీ ప్రపంచ భవిష్యత్తునంతా దేవుడు చెప్పాడు. ప్రపంచ భవిష్యత్తునంతా దేవుడు చెప్పాడు. దానియేలుకు మర్మమును తెలియజెప్పాడు. ప్రస్తుతానికి దానియేలు చెప్పినటువంటి ఆ దర్శనం యొక్క భావం ఇప్పుడు జరుగుతూ ఉంది. కాళ్ళు, ఏళ్ళు ఎలా ఉన్నాయంటే, పాదాలు, ఆ బొమ్మకు వచ్చిన పాదాలు ఏళ్ళు ఎలా ఉన్నాయంటే, ఇనుము మట్టి మిళితమై ఉన్న. ఇనుము మట్టి కలుస్తుందా? మీరు పిచ్చికెత్తట్టున్నారు బాగా. ఇనుము మట్టి కలుస్తుందా? ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసా? ఎట్లున్నాయో తెలుసా అండి? పొసగక నేనంటే నేను కొట్టుకొని చేస్తున్నాడు తప్ప ప్రజలకు మేలు చేసేవాడు ఒక్కడు లేడు. ఒక్కడు లేడు. దానియేలు చెప్పినటువంటి మాట, 10 ఏళ్ళు 10 రాజ్యాలకు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో ఈ 10 రాజ్యాలు కనబడుతూ ఉన్నాయి మనకు. ఇది ఇంటర్నేషనల్ న్యూస్, మనకు అర్థం కాదు. ఇట్లాంటివన్నీ గ్రహించుకోవడానికి దానియేలులాగా ఒక ప్రార్థన చేసే జీవితం ఉండాలి. మర్మములను తెలుసుకొని ఉండాలి. నీ పిల్లల భవిష్యత్తు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, నా కుటుంబ పరిస్థితి ఎందుకు నేను ఆశీర్వదించబడట్లేదు, అన్ని ఊళ్ళు తిరిగి అన్ని సిద్ధాంతుల దగ్గరికి అక్కడికి ఇక్కడికి పరిగెత్తుతారు తప్ప మోకాళ్ళ మీద ఉండి రాత్రంతా ప్రార్థన చేసే స్థితి లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది? సమస్తము చేయగలిగిన దేవుడు ఉన్నాడు కదా అని రాత్రంతా కనిపెట్టి ప్రార్థన చేసే ఆత్మీయత ఉందా? ఉందా? ఎవడే చెప్తే గుడ్డెద్దు చాలా పడ్డట చేయడమే భక్తిహీనుడంట. ఎవడేం చెప్పినా ప్రార్థన లేదు. ప్రార్థన ఉంటే మర్మము బయలుపరచబడుతుంది. నీ పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి, నువ్వేం చేయాలో ఏం చేయకూడదో ప్రతిదీ స్పష్టంగా మాట్లాడే దేవుడు మన దేవుడు. మనలను ముఖాముఖిగా దర్శించి మనతో సూటిగా తేటగా మాట్లాడగలిగిన వాడు మనము ఆరాధిస్తున్న జీవము కలిగిన దేవుడు. ఆయన సజీవుడు. మాట్లాడా? ఆయన మాట్లాడనట్టుగా ఉన్నారు మీరు. మరి ఎందుకు దేవునితో మాట్లాడట్లేదు? ఖాళీ లేదా? టైం లేదా? దేవుని బిడ్డలారా, గృహ నిర్వాహకుడు చక్కగా ఇంట్లో పప్పు ఎప్పుడు తేవాలో, ఉప్పు ఎప్పుడు తేవాలో, మాంసం ఎప్పుడు తేవాలో, చికెన్ ఎప్పుడు తేవాలో, ఏ కూర ఎప్పుడు తినాలో అన్నీ చాలా ప్లాన్గా చేసుకుంటాం. మరి ఆత్మీయతలో గృహ నిర్వాహకులకు ఉండవలసిన లక్షణం ఏది, ఎలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అన్నీ జాగ్రత్తగా మనం గుర్తెరుగుతాం కదా. ఇలాగనే దేవుని మర్మములు, లేఖనాలలో ఉన్నటువంటి మర్మములను, రాబోతున్నటువంటి దినములలో జరగబోయే ప్రతి సంగతిని నువ్వు గుర్తెరిగి ఒక దర్శనము కలిగి, ఒక ఆలోచన కలిగి ఆత్మీయతను కాపాడుకుంటూ ముందుకు కొనసాగించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి 2 చేతులు పైకెత్తి సంతోషంగా హల్లెలూయా చెప్పండి. 4 విషయాలు చెప్పాను గృహ నిర్వాహకుడికి ఉండవలసిన లక్షణాలు. చెప్పండి. మొదటిది గట్టిగా, రెండవది, మూడవది
మాట్లాడరు ఏంటన్నా? ఎలాగండి? యుక్తిగా అంటే జ్ఞానంగా. నాలుగవది దేవుని మర్మమును తెలుసుకోవాలి. దాచబడి ఉన్నటువంటి వాటిని మనం గుర్తెరగగలగాలి. అబ్రహాము దగ్గరికి వచ్చాడు ఆయన, మంచి విందు పెట్టాడు. విందు పెట్టిన తర్వాత వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరూ సొదొమ వైపు వెళ్ళారు. ఒక ఆయన ఆగాడు, ఇంకా అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడు అని వాక్యాన్ని మనం చదువుతాం. నేను చేయబో సంగతిని అబ్రహాముకు దాస్తానా? అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా? అబ్రహామా ఎందుకు వచ్చామో తెలుసా? ఏమోనండి, తెలియదు. అదే ఆ సొదొమ గొమొర్రా పాపము సంపూర్ణమైందో లేదో తెలుసుకోవడానికి వచ్చాం. సంపూర్ణమైందో లేదో తెలుసుకోవడానికి వచ్చాం. ఒకవేళ సొదొమ గొమొర్రా పాపం సంపూర్ణమైతే దాన్ని కాల్చేస్తాం. అంటే ఇప్పుడు ఆయన కాల్చడానికి వచ్చాడు, ఆ పట్టణాన్ని తగలబెట్టడానికి వచ్చాడు. అబ్రహాంకి ఎందుకు చెప్పాలి? అర్థమైందండి? అబ్రహామును గురించి, దేవునికి అబ్రహాముకు ఉన్న సంబంధాన్ని గురించి గ్రంథంలో ముగ్గురు ప్రవక్తలు, ముగ్గురు వ్యక్తులు చెప్తారు. ఏమన్నా తెలుసా? అబ్రహాము దేవునికి స్నేహితుడు. యెహోషాపాతు రాజు అంటాడు, అలాగే యెషయా ప్రవక్త అంటాడు, యాకోబు కూడా అదే అంటాడు. దేవునికి అబ్రహాము స్నేహితుడు. ఆ స్నేహ సంబంధం మనుషులతో కాదు, కానీ ఒకవేళ మనుషులతో నమ్మకమైనటువంటి వారితో ఉండడం తప్పు కాదు, కానీ దానికంటే ప్రాముఖ్యంగా మనము దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు స్నేహితుల దగ్గర ఏ అరమరికలు, ఏ మర్మములు తల్లిదండ్రులకు ఏమిటండి ఎవరికి చెప్పుకోలేని విషయాలు కూడా స్నేహితులతో చెప్పగలుగుతాం. అది నిజమైన స్నేహం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అట్లాగా అబ్రహాముకు దేవునికి అబ్రహాము వాళ్ళు స్నేహితులు కనుక మర్మమును తెలియజెప్తున్నాడు. అవునా అని చెప్పి వెంటనే ప్రార్థన స్టార్ట్ చేశాడు. అయ్యా ఒక 50 మంది ఉంటే కాపాడుతావా? 40 మంది ఉంటే కాపాడుతావా? 30 మంది ఉంటే కాపాడుతావు? 20 మంది ఉంటే కాపాడుతావు? 10 మంది ఉంటే ఏమిటండి? బేరమాడినట్టు, కూరగాయలు బేరమాడినట్టుగా విజ్ఞాపన చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఏంటి ఇప్పుడు? మీ సహోదరుడి కొడుకు లోతు ఉన్నాడు, అతన్ని కాపాడాలి కదా అని అబ్రహాము చేసిన ఆ విజ్ఞాపనను బట్టి లోతును ఆ అగ్నిగంధకాలలో కాలిపోకుండా బయటికి తీసుకొని వచ్చాడు. దేవుని లేఖనాలను ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే దేవుని మర్మమును, ఉద్దేశాన్ని, ఆలోచనలను గుర్తెరగగలగాలి. గృహ నిర్వాహకుడికి ఉండే లక్షణం. ఏ వ్యక్తి లాంగ్ టైం ఒక యజమానుని దగ్గర పనిచేయగలుగుతాడో తెలుసా అండి? యజమానుని యొక్క మనస్సును గుర్తెరిగినవాడు, అతని ఆలోచనను గుర్తెరిగినవాడు. అలాగే మనము కూడా దేవుని యొక్క ఆలోచనలను, ఉద్దేశాన్ని గుర్తెరిగి మన ఆత్మీయతను కాపాడుకుంటూ ముందు కొనసాగించబడాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.